మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా 2026 స్క్వాడ్స్ అయితే ఈరోజు అయితే రిలీజ్ చేశారనమాట. సో అందులో భాగంగా ఒక టెస్ట్ 3 ఓడిఎస్ అయితే మనకి ఉండబోతున్నాయి. అది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, జూన్ 6 నుంచి జూన్ 20 వరకు అయితే ఐపీఎల్ అవ్వంగానే మనకి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే జరుగుతుంది, అది కూడా ఇండియాలో అనమాట. అండ్ దీని గురించి అయితే కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. ఇంకా టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్ కనుక చూసుకుంటే యాజ్ యూజువల్ గా శుభం గిల్ ఇస్ ద కెప్టెన్ అండ్ కేఎల్ రాహుల్ ఇస్ ద వైస్ కెప్టెన్ అనమాట. ఇంకా టెస్ట్ స్క్వాడ్ గురించి మొత్తం చెప్తాను డీటెయిల్ గా. బ్యాటింగ్ లైనప్ లో కనుక చూసుకుంటే శుభం గిల్ కెప్టెన్, అలాగే కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్, తర్వాత దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ అండ్ సాయి సుదర్శన్ అనమాట. వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ లైనప్ లో అయితే ఉన్నారు. అలాగే ఆల్రౌండర్స్ విషయానికి వస్తే కనుక వాషింగ్టన్ సుందర్, అలాగే హర్ష్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, మనవ్ సుతార్ అనమాట. వీళ్ళైతే ఆల్రౌండర్స్ లైనప్ లో అయితే ఇచ్చారు నేమ్స్. ఇందులో ఆల్రౌండర్స్ లో కనుక చూసుకుంటే మెయిన్ గా టూ ప్లేయర్స్ అయితే కొత్త వాళ్ళని అయితే టెస్ట్ స్క్వాడ్ లోకి యాడ్ చేశారు. మేబీ వాళ్ళకి ఛాన్స్ వస్తుందో లేదో అయితే నాకు తెలియదు, కానీ ఒక కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఒక గుడ్ ఇనిషియేటివ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో తీసుకున్నారు కాబట్టి ఒక గుడ్ మూవ్ అని చెప్పాలి. మెయిన్ గా వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తే టెస్ట్ మ్యాచ్ లో ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది, కానీ ఉంది ఒకటే టెస్ట్ మ్యాచ్ కాబట్టి మేబీ ఛాన్స్ రాకపోవచ్చు మ్యాక్సిమం అయితే. కానీ హర్ష దూబే గురించి చూసుకుంటే మనకి ఐపీఎల్లో సన్ రైజర్స్ తరపున ఆడాడు అనమాట. అంటే వికెట్స్ తీసుకున్నాడు, 11 మ్యాచెస్ ఆడితే 11 మ్యాచెస్లో కూడా 11 వికెట్లు అయితే తీసుకున్నాడు. వికెట్స్ పరంగా అయితే బాగానే తీసుకున్నాడు, యావరేజ్ కూడా బాగానే ఉంది, కానీ బ్యాటింగ్లో అయితే అంత పెద్దగా రన్స్ లేవు. ఇక్కడే ఐపీఎల్లోనే కాదు, అలాగే ఇండియా ఏలో కూడా సరిగ్గా బ్యాటింగ్లో అయితే పెర్ఫార్మెన్స్ లేదు, కానీ వికెట్స్ తీయటంతో మాత్రం చాలా పెద్ద పెర్ఫార్మెన్స్ చూపించాడు. సో ఇతను స్లో ఆర్థడాక్స్ బౌలర్ అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం మూమెంట్స్ అనేది పెద్ద ఎక్కువగా ఉండకపోయినా సరే స్పిన్ పిచ్ అయితే మాత్రం ఎర్రగదీస్తాడనమాట. సో అదైతే మెయిన్గా మనం అయితే చూసుకోవచ్చు. మనవ్ సుతార్ ఇతను కూడా బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట. ఇతను జీటీ తరపున అయితే ఐపీఎల్లో అయితే ఉన్నాడనమాట. ఐపీఎల్ అయితే ఎక్కువ ఛాన్స్ అయితే రాలేదు, ఓన్లీ 5 innings లో ఛాన్స్ వచ్చి ఓన్లీ 2 wickets తీస్తున్నాడు అనమాట. ఐపీఎల్ పరంగా అయితే పెద్దగా పెర్ఫార్మెన్స్ లేదు, కానీ ఇండియా ఏ కానీ అలాగే ఎఫ్డి ఫార్మాట్ కానీ T20 ఫార్మాట్ కానీ ఇతను ఆడిని ప్రీవియస్గా కనుక చూసుకుంటే కనుక వికెట్స్ అంటే ఒక సెంచరీ ఉంది, అలాగే కొన్ని హాఫ్ సెంచరీస్ అయితే ఉన్నాయి. లిస్ట్ ఏలో అయితే ఒక హాఫ్ సెంచరీనే ఉందన్నమాట, కానీ యావరేజ్గా బాగానే ఉంది. అండ్ అలాగే ఇతను ఏదైతే ఎఫ్డి ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్లో మాత్రం అసలు బీభత్సంగా ఉన్నాయన్నమాట రన్స్ అయితే. తర్వాత ఇండియా లిస్ట్లో అయితే అంత పెద్దగా అయితే లేవు, మేబీ జస్ట్ ఒక బెంచ్ క్యాండిడేట్స్ కింద లేకపోతే నెట్లో బౌలర్స్ కింద అయితే వీళ్ళని తీసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో అది మరి ఇతను కూడా స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలరే. ఇద్దరు ఉన్నారు ఆల్రౌండర్స్లో స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్స్, ఒకళ్ళేమో హర్ష దూబే, ఇంకోటేమో మనవ్ సుతార్ అనమాట. వీళ్ళిద్దరు కూడా స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్సే అనమాట. సో అందుకని జస్ట్ వీళ్ళు నెట్ బౌలర్స్ కింద పనికొస్తారని చెప్పి తీసుకున్నారు. మేబీ మ్యాక్సిమం ఛాన్స్ రాదు, ఎందుకంటే బౌలర్స్లో కనుక చూసుకుంటే సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, స్పిన్నర్స్లో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. సో 3 మెయిన్ బౌలర్స్ ఉన్నారు. అలాగే బౌలర్స్లో ఇంకొక అతని పేరు కూడా కొత్త పేరు అనమాట, గుర్నూర్ బ్రార్ అనమాట. ఇతను రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలరు. ఈ పంజాబ్ కింగ్స్లో అయితే ఉన్నాడు. ఓన్లీ ఒక్క మ్యాచే ఛాన్స్ వచ్చింది, కానీ వికెట్స్ అయితే పెద్దగా తీసుకోలేదు. కానీ ఇండియా లిస్టియాలో కానీ లేకపోతే ఎఫ్డి ఫార్మాట్లో కానీ T20 ఫార్మాట్స్లో కానీ ప్రీవియస్ తను ఆడిన కెరీర్స్లో కనుక స్టాట్స్ చూసుకుంటే బ్యాటింగ్లో ఎక్కువ హై పెర్ఫార్మెన్సెస్ లేవు, ఎందుకంటే ఇతను బౌలర్ కాబట్టి. అండ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలరు. వికెట్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయన్నమాట, 25 years ఓల్డ్ అంతే. సో చాలా తక్కువ వికెట్స్ అయితే ఉన్నాయి. సో ఇతన్ని మ్యాక్సిమం చెప్పాను కదా, నెట్ బౌలర్ కింద అయితే పిక్ చేసుకుని ఉంటారు తప్ప టీంలోకి అయితే ఛాన్స్ రాదు. కానీ వీళ్ళకి కూడా కనీసం దగ్గరగా మ్యాచ్ చూడడానికి అయితే ఛాన్స్ వచ్చింది. అండ్ వీళ్ళు ఇంకా ఏమైనా నేర్చుకోవాలంటే సీనియర్ ప్లేయర్స్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో వీళ్ళు మేబీ ఫ్యూచర్లో వీళ్ళు కూడా టాప్ ప్లేయర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉంటాయన్నమాట. సో ఈజీగా సెలెక్ట్ చేస్తారంటే చాలామంది ఉన్నారు, సెలెక్ట్ చేసుకోవాల్సిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేయొచ్చు, కానీ
పర్టికులర్గా సెలెక్ట్ చేశారంటే మేబీ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి బీసీసీఐలో సెలెక్ట్ చేసి ఉంటారు. సో అది మరి. ఇంకా ఓడిఐ స్క్వాడ్ గురించి ఇప్పుడైతే చూసుకుందాం. ఓడిఐ స్క్వాడ్లో చూసుకుంటే శుభం గిల్లే క్యాప్టెన్, ఇక్కడ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కూడా ఉన్నారనమాట టీంలో. అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి వైస్ కెప్టెన్ అనమాట. అండ్ ఈశాన్ కిషన్ అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళైతే బ్యాటింగ్ లైనప్లో అయితే వీళ్ళ అందరి పేర్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆల్రౌండర్స్ కనుక చూసుకుంటే హర్ష దూబే, నితీష్ కుమార్ రెడ్డి అలాగే హార్దిక్ పాండ్యా వాషింగ్టన్స్ ఉందన్నమాట. వీళ్ళ నేమ్స్ అయితే ఆల్రౌండర్స్ లిస్ట్లో అయితే ఉన్నాయన్నమాట మనకి బీసీసీఐ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో. అండ్ ఇప్పుడు బౌలర్స్లో కనుక చూసుకుంటే హర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్కి ఛాన్స్ వచ్చింది. అండ్ అలాగే కుల్దీప్ యాదవ్. మేబీ ప్రిన్స్ యాదవ్కి కనుక ఓడిఐలో ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఓడిఐలో సిరాజ్ లేడు. సో మేబీ ప్రిన్స్ యాదవ్కి ఛాన్స్ ఇవ్వచ్చు ఈసారి. బూమ్రా కూడా లేడు ఓడిఐలో, చాలా బిగ్ చేంజ్ అనమాట. సో బూమ్రా లేడు, అలాగే టెస్ట్లో కూడా లేడు బూమ్రా. సో అదనమాట. నేను ఇంకా ప్రిన్స్ యాదవ్ని అక్కడ టెస్ట్లో పెడతారేమో అనుకున్నాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే 150 హైయెస్ట్ వేయగల కెపాసిటీ ఉందన్నమాట ప్రిన్స్ యాదవ్కి. సో ప్రిన్స్ యాదవ్ అయితే టెస్ట్లో లేడు, కానీ ఓడిఐలెస్ అయితే తీసుకున్నారనమాట ప్రిన్స్ యాదవ్కి. నిజంగా ఇది బెస్ట్ ఛాన్స్ ఒకవేళ టీంలో ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి, ఎందుకంటే మనకి 3 ODIs ఉన్నాయి. మంచిగా వికెట్స్ తీసుకుంటే కనుక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇండియా టీంలో ప్లేస్ సంపాదించడానికి బౌలింగ్ లైనప్లో మెయిన్గా. ఇదన్నమాట ఓవరాల్గా ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఓవరాల్ స్క్వాడ్ లిస్ట్ అయితే. సో ఇప్పుడు రేపు June 6 నుంచి June 20 వరకు జరిగే సిరీస్ అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ టీంతో కాబట్టి ఎప్పుడు కూడా ఒక టెస్టే ఉంటుంది మనకి. ఓడిఎస్ అయితే 3 ఉంటాయి, కానీ T20s అయితే ఏమీ లేవు. ఓన్లీ టెస్ట్ అండ్ ఓడిఎస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఓడిఐస్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరు రెడీగా ఉండండి పండగ చేసుకోవడానికి. వీళ్ళు బ్యాటింగ్కి అయితే వచ్చేస్తారు ఓడిఎస్లో. అండ్ మ్యాక్సిమం అంత డిఫికల్టీ ఉండకపోవచ్చు, మ్యాచెస్ అంత డిఫికల్టీ ఉండకపోవచ్చు, ఎందుకంటే మన టీం చూసుకుంటే చాలా హై స్టాండర్డ్లో ఉందన్నమాట టీం అనేది ఇండియా వైపు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ టీం ఎలా ఉందో మనకైతే తెలియదు, కానీ ఇండియా టీం అయితే మాత్రం చాలా హైగా ఉంది. సో అదన్నమాట సంగతి. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ మాత్రం మ్యాక్సిమం వన్ సైడెడే. లేదు ఒకవేళ కనుక ఆఫ్ఘనిస్తాన్ ఛాన్స్ తీసుకుని కనుక వెళ్తే అసలు మామూలుగా ఉండదన్నమాట, ఎక్కడికో లెగిసిపోద్ది టీం అనేది. సో ఇదనమాట ఓవరాల్ స్క్వాడ్ లిస్ట్ అయితే, అలాగే టెస్ట్ గాను ఇటు ఓడిఎస్ వరకు కూడా. సో ఇలాంటి మన క్రికెట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఐపీఎల్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట, నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. హేజ్ రూపేష్ సైనింగ్ ఆఫ్.